వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ట్రంప్ చైనాలో చేస్తున్న పర్యటన సీక్రెట్స్ ఏంటి? ట్రంప్ జిన్పింగ్ మధ్యన ఇరాన్ వార్ చర్చలు జరుగుతాయా? చైనా ఇరాన్ వార్ పై ఎలా స్పందిస్తుంది? హర్మూజ్ విషయంలో ఎలాంటి నిర్ణయానికి వస్తారు? చమురు ధరలపై ఏదైనా చర్చ జరుగుతుందా? పశ్చిమాసియాలో దెబ్బతింటున్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుతారా? టెక్నాలజీ ఆధిపత్య పోరుపై స్పందన ఎలా ఉంటుంది అన్న చర్చ పశ్చిమాసియాలో జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పుడు అందరి చూపు ట్రంప్ జిన్పింగ్ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలే కీలకమంటున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో వార్, హర్మూజ్ సంక్షోభం, ప్రపంచమంతటా చమురు ధరల మంటలు, దెబ్బతింటున్న ద్వైపాక్షిక వాణిజ్యం సంబంధాలు, సాంకేతిక రంగంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆధిపత్య పోరు వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. రెండు రోజుల పాటు ట్రంప్ చైనా టూర్కు వెళ్లారు. ఇవాళ రేపు బీజింగ్ వేదికగా పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. Respect for China, the job you've done. You're a great leader. I say it to everybody. You're a great leader. Sometimes people don't like me saying it, but I say it anyway because it's true. I only say the truth. And I just want to say on behalf of all of the great delegation that we have the greatest businessmen, the biggest, and I guess the best in the world. We have amazing people, and they're all with me. Every single one of them, we asked the top 30 in the world, every single one of them said yes. And I didn't want the second or the third in the company. I wanted only the top. And they're here today to pay respects to you and to China. And they look forward to trade and doing business, and it's going to be totally reciprocal on our behalf. So I really look very much forward to our discussion. It's a big discussion. There are those that say this is maybe the biggest summit ever. They can never remember anything like it. I can say in the United States, people aren't talking about anything else. But it's an honor to be with you. It's an honor to be your friend. And the relationship between China and the USA is going to be better than ever before. Thank you very much. Thank you. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఎందుకంటే దాడులతో రగిలిపోతున్న ఇరాన్ వార్పై ఇద్దరు నేతల మధ్య జరిగే చర్చల్లో కీలకంగా ఉంటున్నది నిజమంటున్నారు విశ్లేషకులు. ఇందులో హర్మూజ్ జలసంధిని తెరిచేలా టెహ్రాన్పై ఒత్తిడి పెంచాలని బీజింగ్కు ట్రంప్ సూచిస్తూ ఉన్నారు. చైనా చెప్పితే ఇరాన్ వింటుందన్న నమ్మకం అమెరికాకు ఉండటమే ఈ ప్రయత్నానికి నాంది అంటున్నారు. ఇందుకోసం జిన్పింగ్ను ఒప్పించేందుకు ట్రంప్ తన ప్రయత్నం చేస్తారన్న ప్రచారం సాగుతోంది. చైనాకు ఇరాన్తో పాటు గల్ఫ్లోని పలు దేశాలతో మెరుగైన సంబంధాలు ఉండటమే కలిసి వస్తుందంటున్నారు. వీటితో పాటు పలు అంశాలు కూడా ఈ టూర్లో చర్చకు రావచ్చంటున్నారు. ఇవాళ రేపు ట్రంప్ చైనాలో కూడా పర్యటించబోతున్నారు. ట్రంప్ చైనాలో పర్యటనపై చాలా వరకు కూడా ఉత్కంఠ నెలకొంటుంది. సో ఏంటి ట్రంప్ చైనాలో పర్యటించడానికి అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య, జిన్పింగ్ మధ్య ట్రంప్ మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? ముఖ్యంగా చూస్తున్నాము చాలా వరకు కూడా ఈ చమురు సంక్షోభానికి సంబంధించి ఏవైనా వస్తాయా? గల్ఫ్లో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కూడా, హర్మూజ్ జలసంధికి సంబంధించి ఏమైనా టాక్స్ వస్తాయా? చాలా వరకు కూడా ఇవే నడుస్తూ ఉన్నాయి. సో రైట్, పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ వంశీ న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఓటీ వంశీ. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. మీరు చెప్తున్నట్టుగా ట్రంప్ జిన్పింగ్ మధ్య భేటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఇది నిజంగా వాణిజ్యమా, లేకంటే వారు ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడితో మాట్లాడబోతున్నారా? ఇరాన్ను ఒప్పించే ప్రయత్నం ఇక చైనా నుంచి చేయబోతున్నారా? రకరకాల సందేహాలు, రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ టూరు నిన్న సాయంత్రం, భారత కాలమాన ప్రకారం నిన్న సాయంత్రం 5 గంటలకు అక్కడకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేరుకున్నారు. మే 13 నుంచి 15 వరకు కూడా ఈ టూర్ కొనసాగుతుంది. ఈ టూర్లో ఓవైపు ద్వైపాక్షిక చర్చలు అంటున్నా దశాబ్ద కాలం తర్వాత, అంటే 10 సంవత్సరాలకు పైగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై కాలు పెట్టడం, అందులోనూ ట్రంపే అక్కడికి వెళ్ళారు. సో నిన్న మొన్నటి వరకు కూడా టారిఫ్లతో చైనాపై విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు
చైనా పర్యటనకు వెళ్లారు. చైనా అధ్యక్షుడితో మాట్లాడుతున్నారు. దక్షిణ కొరియాలో ఒక 2-3 నెలల క్రితం వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు టారిఫ్ల గురించి. ఆ తర్వాత కొంత ఒకరిపై ఒకరు టారిఫ్ యుద్ధానికి సంబంధించి కొన్ని నిర్ణయాల్లో వెనకడుగు వేసినా ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేయబోతున్నట్టుగానే చెప్పాలి. సో ఇక్కడ హ్యాంగ్, అదేవిధంగా టీమ్ కుక్, ఎలన్ మస్క్ లాంటి వ్యాపార దిగ్గజాలతో కలిసి ట్రంప్ చైనా వెళ్ళటం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు వీళ్ళందరినీ ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు, ఎటువంటి అంశాలు ఇప్పుడు తెర మీదకు రాబోతున్నాయి? ఒక రకంగా అటు ఇరాన్కు సంబంధించి ఇరాన్ యుద్ధంలో కూడా ఇటు చైనా సహాయ సహకారాలు అందించింది. ఇరాన్ నుంచి మందుగుండి సామాగ్రి అవ్వచ్చు, ఆయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా చైనా నుంచే అందాయి అన్న ఈ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్ నుంచి ఏ విధంగా చమురు దిగుమతి చేసుకుంటుందో చైనా మనకు తెలియంది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ను ఒప్పించే ప్రయత్నం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేయబోతున్నారా? ఈ అంశం అక్కడ తెరపైకి రాబోతుందా? ప్రపంచం ఓవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ట్రంప్ ఎందుకు చైనాలో పర్యటన చేస్తూ ఉన్నారు? ఇక ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ట్రంపే కాదు, ట్రంప్ కన్నా కూడా టారిఫ్లు కానీ ఎక్కువ నిషేధాలు విధించింది కూడా జో బైడెనే చైనా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారని కూడా చెప్పాలి. సో చాలా కంపెనీలను అక్కడ అమెరికా నుంచి బయటకు పంపించేశారు. సో టిక్ టాక్ లాంటి ఏవే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ పై నిషేధం విధించింది కూడా ఇక్కడ జో బైడెనే. సో మొత్తంగా అమెరికాలో అధ్యక్షులు మారినా చైనాపై మాత్రం వాళ్ళు ఎప్పుడు అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. చైనాపై ఎప్పుడు కూడా వాళ్ళు టారిఫ్ల పేరుతో ఒక రకంగా ఛార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు. చైనా కూడా అమెరికా అతిపెద్ద మార్కెట్. ఇక్కడ అమెరికా మార్కెట్ను వదులుకోవడానికి చైనా కూడా సిద్ధంగా లేదు. చైనా నుంచి తయారయ్యే చాలా వస్తువులు కూడా అమెరికాలో వినియోగిస్తూ ఉంటారు. సో రకరకాల పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ చర్చల తర్వాత ఏం జరగబోతుంది, ప్రపంచం ముందు ఎటువంటి ప్రతిపాదన రాబోతుంది, ఇవాళ రేపు ట్రంప్ చైనాలో పర్యటిస్తుండడం, చైనాలో పర్యటన తర్వాత ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం ఒక రకంగా చర్చనీయాంశం అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మురళీ మనోహర్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీ మనోహర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సార్, మొత్తంగా నిన్న మొన్నటి వరకు వాళ్లపై టారిఫ్ వార్ ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికే వెళ్ళాడు. యుద్ధానికి సంబంధించి ఇరాన్ని ఒప్పించే బాధ్యతను చైనాకు అప్పగించబోతున్నాడా, లేదంటే వాణిజ్య ఒప్పందాలా? ఓ రకంగా ఒక బిజినెస్ టీం మొత్తాన్ని తీసుకెళ్లాడు. అటు టీమ్ కుక్ కావచ్చు, అదేవిధంగా ఎలన్ మస్క్ అవ్వచ్చు, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యూహం ఏమై ఉండొచ్చు? ఇది ఒక రకమైన ఒత్తిడి. అమెరికా యుద్ధం అయితే చేస్తుంది కానీ ఒత్తిడిలో ఉంది అనే విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇంత బయట ఒత్తిడి ఉంది. ట్రంప్ యొక్క పరిస్థితి అంత బాగలేదు, బయటికి కనపడుతున్నంత బాగా లేదు. కనుక వాణిజ్య సంబంధమైన ఒప్పందాలు చైనా తర్వాత అమెరికా చాలా ప్రధానమైన అంశం అని నేను అనుకుంటున్నాను. ఇద్దరు కూర్చోవాల్సిందే, మాట్లాడుకోవాల్సిందే అనేది ఒక అంశము. రెండవది తైవాన్ విషయము ఏమవుతుంది అనేది ఒక యాంగ్జైటీ మన అందరికీ ఉంది. మూడవది జియో పాలిటిక్స్ తప్పకుండా, ఏది యుద్ధము, ఇరాన్, హర్మూజ్, ఈ ఇష్యూస్, జియో పాలిటిక్స్ ఇష్యూస్ ఎలాగున్నాయి మాట్లాడక తప్పదు. చివరిన ఏఐ విషయము, టెక్నాలజీ ఎక్స్చేంజ్ విషయము, ఇద్దరి మధ్య పోటీ నడుస్తూ ఉంది. కనుక ఎన్విడియా సహకారం చైనాకు లేదు, చైనాకు అవసరము. అలాగే రేర్ ఎర్త్ మెటీరియల్స్ సమస్య అమెరికాకు ఉంది. ఇలా ఇద్దరి అవసరాలు ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరు ఒత్తిడిలో ఉన్నారు. కనుక డీజిల్, ఆయిల్ సప్లై లేదు, హర్ముజ్ ఆగిపోవడం వల్ల ఈ 3-4 అంశాలే నేను అనుకుంటున్నాను చాలా ప్రధానమైన అంశాలుగా రాబోతున్నాయి. కనుక ఇద్దరు కూడా కంపల్షన్ తో కలుస్తున్నారు తప్పితే ప్రేమతో కలిసే వ్యవహారం కాదని మాత్రం నేను బేసిక్ గా ప్రాథమికంగా ఒక కామెంట్ చేసేస్తున్నాను అంతే. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక అవసరం ఏర్పడింది అంటారా? ఎస్, ఇద్దరు ఒత్తిడిలో ఉన్నారు, ఇద్దరి అవసరాలు ఉన్నాయి. ఆ ఒత్తిడితోనే అవసరాల కోసం కలిశారే తప్పితే ప్రేమతో కాదు అనేది మాత్రం చెప్పొచ్చు. మురళీ మనోహర్ గారు మాట్లాడదాం. మనతో పాటు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు వాయిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యా రైట్. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. నమస్తే అండి. యా 2018లో అంటే 2016లో ట్రంప్ బాధ్యతలు చేపడితే అప్పుడే చెప్పాడు మొత్తంగా తయారీకి సంబంధించి కానీ ఉద్యోగులను వెనక్కు తీసుకొస్తాను, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తానని చెప్పిన ట్రంప్ 2018లో ఏకంగా $250 బిలియన్ సంబంధించి ఇక పన్నులు వేయటం అనేది స్టార్ట్ చేశాడు. తన టారిఫ్ వార్ని అక్కడే స్టార్ట్ చేశాడు. సో ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒకవైపు అటు చూస్తే అంటే మొత్తంగా చైనా పర్యటనను ఎలా చూడాలంటారు? అంటే ఒక దశాబ్దం తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగు పెట్టాడు. మనకు మురళీ మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఇద్దరికి పరస్పర సహకారం ఉంది, ఇద్దరికి పరస్పర అవసరాలు ఉన్నాయి. సో ఎవరి అవసరాలు వాళ్ళే. కానీ ఎవరిపై చేయి సాధించబోతున్నారు ఈ పర్యటనలో? ఇరాన్ యుద్ధానికి ఎండు కార్డు వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఎలా చూస్తున్నారు? మనోహర్ గారు చెప్పినటువంటి అంశాల మీద కొనసాగింపుగా నేను కొన్ని ప్రస్తావనలు చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా అవకాశం అవసరం లేకుండా వీళ్ళిద్దరూ సమావేశం అయ్యేటువంటి అవకాశమే లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ట్రంప్ కి అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏంటి అని అంటే వీళ్ళిద్దరి మధ్య తైవాన్ కు సంబంధించినటువంటి వివాదం అనేటువంటిది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నేరుగా తైవాన్ వివాదం విషయంలో ట్రంప్ జోక్యాన్ని జిన్పింగ్ నేరుగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పరిస్థితిలో వీళ్ళిద్దరూ సమావేశం అవ్వటం వెనక ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను మనం ఒకసారి చూస్తే అమెరికా చైనా మధ్య ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇది ప్రధానంగా ఇద్దరికీ అవసరంలో ట్రంప్ కు సంబంధించినటువంటి విషయంలో రెండవసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ కు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏవైతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ సుంకాలకు సంబంధించినటువంటి ప్రకటనలు, దాని నుంచి ప్రతికూలత, చైనా నుంచి వచ్చినటువంటి ప్రతికూలత, ఈ అంశాల విషయంలో అది అమెరికా వాణిజ్య అంశాల మీద చాలా ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనివార్యంగా చైనాతో వాణిజ్య ఒప్పందాలకు సత్సంబంధాలను కొనసాగిస్తున్నామనేటువంటి ఒక సంకేతాన్ని పంపాల్సినటువంటి పరిస్థితి ట్రంప్ కు వచ్చింది. అందుకని అనివార్యమైన పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి వాణిజ్య ఒప్పందం, రెండు తైవాన్ కు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించినటువంటి విషయంలో సఖ్యతకు సంబంధించినటువంటి అంశము, రెండవది ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి అంశం ఒకటి, సెమీ కండక్టర్ టెక్నాలజీ, ఇంకా ప్రధానంగా ఏమిటి ఇరాన్ యుద్ధ ప్రభావం. ఈ తర్వాత ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఈ సమస్యని రెండు ప్రముఖమైనటువంటి ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలుగా ఉన్నటువంటి అమెరికా, చైనా రెండు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీని నుంచి బయటపడటం ఎలా అనేటువంటిది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరికేదానికి అవకాశం లేదు. అది ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక సఖ్యతతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం, ఇది ఒక రకంగా సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. రెండు దేశాల మధ్య ముందు అసలు కూర్చొని మాట్లాడుకునేటువంటి వాతావరణం రావటం, కూర్చొని మాట్లాడుకోవటం, వీళ్ళిద్దరి మధ్య ఎంత మేరకు సానుకూల ఒప్పందాలు జరుగుతాయి ఇవన్నీ సెకండరీ. కానీ ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండటమే ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ పర్యటనలో ఎలాన్ మస్క్ ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా ప్రముఖమైనటువంటి ఈ టెక్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రతినిధులు కూడా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఈ పర్యటనలో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సెమీ కండక్టర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాల్లో రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు, రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి వాణిజ్య ఒప్పందాల్లో కీలకంగా మారేటువంటి అవకాశం ఉండబోతోంది. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మంచిదే. రెండు అగ్రగామి దేశాలు పోటీ పడే నష్టపోయే కన్నా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక వాతావరణం రావటం మంచిదే అని నా అభిప్రాయం. యా రైట్. మురళీ మనోహర్ గారు, 2025లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు ట్రంప్. 34% టారిఫ్లతో మొదలైన ప్రస్థానం ఏ విధంగా సాగిందో మనం చూసాం. మీరు అన్నట్టుగా ఇందాక రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి ట్రంప్ అసలు ఆలోచించలేకపోయారా? చైనా గుత్తాధిపత్యం ఎంత ఉందో అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఇది మొదటి అంశం. అయితే ఇక రెండో అంశం, ఎంతసేపు మనం ట్రంప్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ బైడెన్ పాలనలో కూడా చూస్తే
చైనాకు చెందిన చాలా కంపెనీలు హువాయి కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, అదేవిధంగా చాలా కంపెనీలను నిషేధం విధించారు. అసలు అమెరికాలో అడుగు పెట్టడానికే అవకాశం లేదన్నారు, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కూడా. సో ఎలా చూడాలంటే అక్కడ అధ్యక్షులు ఎవరైనా కానీ మొత్తంగా చైనా అంటే ఒక రకంగా ఎడమొహం పెడమొహంగానే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందంటారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి ఏంటంటే ఇది వాణిజ్య యుద్ధం అండి. ఇది రెండు దేశాల మధ్య సూపర్ పవర్స్ ఇవి రెండు. వీటి మధ్య ఈ వాణిజ్య యుద్ధం తప్పదు. అయితే ఇవి మార్పులు అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. 2016లో చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఫార్ ఎఫ్డిఐస్ 27.4 బిలియన్ డాలర్స్ ఉండేది. ఇంత పెద్ద బిలియన్ డాలర్స్ నేను చెప్పేది. అలాంటిది 2026 వచ్చేసరికి 589 మిలియన్ డాలర్స్ కు పడిపోయింది. అంటే 90% పడిపోయింది. ఎఫ్డిఐ అనేది 90% పడిపోయింది. అలా ట్రేడ్ కూడా 550 బిలియన్ డాలర్స్ కు అంటే 19% అది కూడా తగ్గిపోయింది. ఇలా ట్రేడ్ వార్ మొదలైంది. ట్రేడ్ వార్ ఏది, టారిఫ్స్ పెట్టాడు. 145% అన్నాడు ట్రంప్, ఆ తర్వాత 240% అన్నాడు. ఇదంతా ఎందుకు వచ్చినా గొడవ? దెబ్బకి చైనా ఏం చేసింది, నా దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది, ఇది నేను ఆపేస్తానని ఆపేసింది. దాంతో కంప్యూటర్ చిప్స్ కానీ మిగతా సోలార్ టెక్నాలజీ ఏదైనా నడవాలంటే ప్రపంచంలో సో ఈ యొక్క రేర్ ఎర్త్ మెటీరియల్ కావాలి. 80% రేర్ ఎర్త్ మెటీరియల్స్ చైనా దగ్గర ఉన్నాయి. కనుక అమెరికాకు ఇబ్బంది పడ్డది. అంతేకాకుండా చైనా ఏం చేసింది, లొంగదీయడానికి సోయా అత్యధికంగా 60% ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే 60% సోయాబీన్ ను చైనా కొంటుంది. వాళ్ళకు అక్కడ ఫోక్ ఇండస్ట్రీ ఉంటుంది, ఫోక్స్ పెంపకం ఎక్కువగా ఉంటుంది, వాటికి ఫుడ్ కావాలి కనుక సోయా కొంటుంది. అలాంటి సోయా అమెరికా అత్యధికంగా చైనాకు అమ్మేది. ముఖ్యంగా ట్రంప్ ఓటర్లంతా ఆ రైతులే, ఆ సోయా పండించే రైతులే. ఆపేసేసరికి ట్రంప్ ఇరుకున పడిపోయాడు. ఒక్క దెబ్బకు ఫార్మర్స్ ఇబ్బంది పడ్డాడు. బ్రెజిల్ ఇతర దేశాల నుంచి కొనడం ప్రారంభించింది చైనా. దాంతో దానికి ప్రతీకారంగా ఎన్విడియా చిప్స్ ఏవైతే మోడర్న్ చిప్స్ అని ఎన్విడియా తయారు చేస్తుంది కనుక చైనాకు ఈ చిప్స్ ను పంపడము ట్రంప్ ఆపేశాడు. ఇలా ఈ ట్రేడ్ అనేది అంటే మొత్తంగా ఎగుమతుల దిగుమతుల వ్యూహాన్ని చైనా అనుసరించింది, అమెరికాను దారికి తెచ్చుకున్నదే. చివరకు కూర్చోక తప్పలేదు. ఇద్దరు ఒకరికొకరు చేశారు. అందుకే ఈ రోజు పరిణామం ఏంటంటే ఇద్దరిని మనం ఒకే ప్లేస్ లో చూస్తున్నామని నేను అనుకుంటున్నానండి. రైట్. అసలు ఒకసారి మనం బైడెన్ గురించి కూడా మాట్లాడుకుంటే, కృష్ణాంజనేయులు గారు, ఎందుకు బైడెన్ కూడా ఏ అమెరికా అధ్యక్షుడైనా చైనాపై గట్టిగానే ఆంక్షలు విధించారు. చాలా కంపెనీస్ ను అసలు అమెరికా నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి అటు బైడెన్ కి కనిపిస్తోంది. సో ఏంటంటే ట్రంప్ది మనకు ఎక్కువగా ఫోకస్ అవుతున్నా తెర వెనక బైడెన్ కూడా చైనాను బాగానే ఇరుకుని పెట్టిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు చైనాతో ఈ విధమైనటువంటి వైరం అనేటువంటిది అమెరికాకి ఇది వ్యూహాత్మకంగా నష్టం కలిగించేటువంటి అంశం అనేటువంటిది ఇప్పుడు ట్రంప్ కు అర్థమైనటువంటి అంశం. అందుకోసమనే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇప్పుడు చైనాతో స్నేహ సంబంధాలకు సంబంధించినటువంటి ఒక సంకేతాన్ని పంపేటువంటి ప్రయత్నం అయితే ఈ సమావేశాల ద్వారాగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున చైనా కూడా అమెరికా ఇప్పుడు ట్రంప్ కి ఘనమైనటువంటి స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. చైనా కూడా అనివార్యంగా అమెరికాతో వాణిజ్యపరమైనటువంటి వైరుధ్యము విభేదాలను కొనసాగించాలని కోరుకోవటంలా, అందుకోసమే ట్రంప్ కు ఘనమైనటువంటి స్వాగతం పలికినటువంటి పరిస్థితులు కానీ, టెంపుల్ ఆఫ్ హెవెన్ దగ్గర సందర్శన, ఈ వ్యవహారాలు ఇవన్నీ కనుక చూస్తే చైనా యొక్క ఆసక్తి కూడా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. దీంట్లో ఒక కీలకమైనటువంటి ఒక అంశం ఉందండి. ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఈ పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి పరిస్థితులు, మరి చైనాకు సంబంధించినటువంటి ఒక సూపర్ కంట్రీ చైనాకు సంబంధించినటువంటి విషయంలో ఈ సహకారం ఉండటం అనేటువంటిది అమెరికాకు అనివార్యమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు చమురు నిక్షేపాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇతర వ్యవహారాలు కానివ్వండి, లేదు అని అంటే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి యుద్ధము రేపొద్దున ప్రపంచ యుద్ధంగా మారుతుందా, లేకపోతే ఎవరికి సహకరిస్తారు, లేకపోతే చైనా వైఖరి భవిష్యత్తులో ఏమైనా సరే అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుందా, అలా ఉంటే అమెరికాకు మరింత నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే ముందస్తుగా
ఈ విధమైనటువంటిది కొంచెం ముందస్తు జాగ్రత్తలో భాగంగా చైనాతో ఉన్నటువంటి వైరుధ్యాలు ఇవన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ట్రంప్ చైనాతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము, అలాంటి స్నేహాస్తం అందించేటువంటి విధంగా ఈ సమావేశము ఇద్దరి మధ్య సహేతుకమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పనికొచ్చేటువంటి విషయంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీంట్లో ఎంత మేరకు ఒప్పందాలు జరుగుతాయి, ఏంటి, ఈ సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది సెకండరీ. కనీసం ఇద్దరు కలిసి కూర్చోవటం అనేటువంటిదే ఇది ఉపయోగకరమైనటువంటి పరిస్థితి, మంచి ఫలితాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యా రైట్. మురళీ మనోహర్ గారు, మీరు చెప్తున్నట్టుగా రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి కావచ్చు, ఇటు సోయాకి సంబంధించి కావచ్చు, ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నారు. మొత్తంగా చర్చలకు వచ్చేలా ఒకరినొకరు చేసుకోగలిగారు. కాస్త చైనా పై చేయి సాధించిందనే మనం అనుకుందాం. సో ఇటు ఇరాన్ వారికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఎజెండాలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇరాన్ కు సంబంధించి అటు అమెరికానేమో పూర్తి వ్యతిరేకం, ఇటు పూర్తిగా మద్దతు తెలుపుతోంది చైనా. చైనాను కట్టడి చేయడం ద్వారా ఇరాన్ పై ఏమైనా పై చేయి సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఆ విధంగా జిన్పింగ్ ను ఒప్పించే ప్రయత్నం ఏమైనా ట్రంప్ చేస్తారనుకోవచ్చా? నేను అనుకుంటున్నాను చైనాను కట్టడి చేసే కన్నా చైనాతో మాట్లాడుకుంటాడేమో అని అనిపిస్తుంది, ఈ ఇరాన్ యుద్ధాన్ని ఎండ్ చేయడం ఎలా అని. కనుక చైనా యొక్క సహకారం లభిస్తే ఇది యుద్ధం అంతమయ్యేటట్టుగా లేదు. ఒక రకంగా యుద్ధంలో ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయాడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇజ్రాయిల్ కోసం వెళ్ళాడు, ఇజ్రాయిల్ కోసమే యుద్ధం చేశాడు, కానీ వెనక్కి రావడానికి చాలా కష్టం అయిపోయింది. పద్మవ్యూహం లాంటిది ఇది. ఇప్పుడు దీంట్లో నుంచి తన యొక్క గౌరవం కాపాడుకోవాలి. దాని కొరకు చైనా ఎలా ఉపయోగపడుతుంది? చైనాకు ఇరాన్ కున్న సంబంధాలు మనము ఎలా ఉంటే ఎంత తిక్కుంటాయంటే అంత తిక్కుంటాయి. చైనా ఒక మాట చెప్తే ఇరాన్ ఏదైనా వింటుంది, వినే అవకాశం ఉంది. పైగా చైనా ఆయిల్ ఎక్కడి నుంచి కొనాలి? ఇరాన్ నుంచే ఎక్కువ కొనాలి. ఇరాన్ కూడా అది ఎవరికి అమ్మాలి అంటే చైనాకు మాత్రమే అమ్మాలి. తన మెజారిటీ 90%, 80% చైనాకు అమ్ముకోవాలి. ఇప్పుడు హర్మూజ్ సంధి క్లోజ్ అయిపోయింది, వాళ్ళు అమ్మలేరు, వీళ్ళు కొనలేరు. కనుక అమెరికా అక్కడ నుంచి వెకేట్ చేస్తే వీళ్ళు కూడా హాయిగా బ్రతుకుతారు. కనుక ఇప్పుడు ముగ్గురి అవసరాలు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఏదో ఒక మాట మంచి అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాకపోతే అమెరికా ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను మధ్యవర్తినంటూ ప్రపంచం ముందుకు వచ్చిన పాకిస్తాన్ సంగతి నిన్న మొన్న రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. యుద్ధ విమానాలకు సంబంధించి అటు ఇరాన్ కు సపోర్ట్ చేసిందని చెప్పి. ఇక అమెరికాను నమ్మే పాకిస్తాన్ నమ్మే పరిస్థితుల్లో ప్రస్తుతానికి అమెరికా అయితే లేదు. ఇక మధ్యవర్తిత్వం చైనా వహించబోతుందా? ఎగ్జాక్ట్ గా అదే చెప్పబోతున్నాను నేను. పాకిస్తాన్ నమ్ముకోవడం వల్ల జరిగింది ఏందో తెలిసిపోయింది. యుద్ధ విమానాలు స్వయంగా తెచ్చి చైనాతో దాచుకున్నది ఇరాన్ ఎంత ద్రోహం చేసింది అనే విషయం తెలుసు. ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల్లో నేను అనుకుంటాను చైనా నమ్ముకుంటేనే మంచిది అని అమెరికా భావించే అవకాశం ఉంది. చైనా ఆ పని చేయగలుగుతుంది, ఎందుకంటే తన అవసరాలు కూడా ఉన్నాయి. కానీ చాలా మంచి మిత్ర దేశం. ఒక్క పని చేయాల్సి వస్తుంది చైనా. ఒక కండిషన్ ఏంటి అంటే న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బాంబు పర్పస్ కాకుండా పీస్ఫుల్ పర్పసెస్ కొరకు ఇరాన్ ఉపయోగిస్తే అమెరికా ఆబ్జెక్షన్ చేయకూడదు. అది హామీ కనుక చైనా ఇచ్చినట్టయితే, మీరు కేవలము ఎనర్జీ కొరకు న్యూక్లియర్ ఇది వాడితే లేకపోతే బాంబులు తయారు చేయమనే ఒక హామీ ఇస్తే చైనా కనుక ఇవ్వగలిగితే మీడియేషన్ కుదిరే అటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో కరెక్ట్ గా ఇది అవకాశం. ఇంకోటి చైనాకు సౌదీకి, చైనాకు యుఏఈకి చాలా మంచి సంబంధాలు ఉంటాయి. అవును, ఇవన్నీ కూడా ఎవరికి మేలు చేయగలుగుతుంది అంటే అమెరికాకు చైనా ఇప్పుడు మేలు చేయగలుగుతుంది. తనకు కూడా అవసరాలు ఉన్నాయి కనుక. ఈ సౌదీ కూడా బిగ్గెస్ట్ ఆయిల్ కన్స్యూమర్ ఎవరు అంటే చైనానే, సౌదీ దగ్గర కూడా. మరి చైనా, సౌదీ, యుఏఈ అందరూ కూడా అమెరికా మిత్రులే కనుక చైనా కనుక మధ్యవర్తిత్వం వహిస్తే ఈ యుద్ధానికి ఒక అంతం పలుకొచ్చేమనేటువంటి ఆశ నాకు కూడా కలుగుతుంది అండి. సార్ చూద్దాం సార్ ఏం జరగబోతుంది. కృష్ణాంజనేయులు గారు, ఫైనల్ గా ఈ రెండు దేశాలు కలిశాయి. సో భారత్ కూడా నిశ్చితంగా గమనిస్తుంది అక్కడ ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి. సో ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరగటాన్ని భారత్ ఎలా చూస్తుంది అనుకోవచ్చు? మనకేమైనా ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూడొచ్చు అంటారు? మనకి ముప్పు లేదు కానీ భారతదేశానికి, కానీ మనం సీరియస్ గా ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సూపర్ పవర్ కంట్రీస్ లో అమెరికా, అదే విధంగా చైనాతో పోటీ పడేటువంటి దేశం భారతదేశం. ఈ రోజున చైనాతో
వైరుధ్యానికి వెళ్తున్నటువంటి అమెరికా విషయంలో మనం ఆల్రెడీ అమెరికాతో అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సంబంధాలు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, మనకేమైనా Yes. నష్టం కలిగిస్తాయి మేము ఖచ్చితంగా చూడాలి. నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరి మధ్య సంబంధాల విషయంలో కీలకమైనటువంటి చర్చల విషయంలో అమెరికా విధించినటువంటి చైనా మీద విధించినటువంటి టారిఫ్ల విషయంలో తగ్గించడం అనేటువంటి ఒక చర్చ, దిగుమతులు చైనా నుంచి వచ్చేటువంటి దిగుమతుల విషయంలో అమెరికా సడలింపులు ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద, అదే విధంగా అమెరికన్ కంపెనీలకు చైనా మార్కెట్ లో మరింత అవకాశాలమైనటువంటి ఒకటి, అదే విధంగా టెక్నాలజీ అను చిప్ సంబంధించినటువంటి ఈ రంగంలో సెమీ కండక్టర్ ఎగుమతులపై నియంత్రణకు సంబంధించినటువంటి చర్చ ఒకటి, అదే విధంగా ఇప్పుడు ఇరాన్ వార్. సంస్థల విషయంలో సంబంధించినటువంటి సడలింపుల విషయంలో కూడా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కీలకమైనటువంటిది మాత్రం తైవాన్ విషయంలో ఉద్రిక్తలు తగ్గించడం కోసం పరస్పరంగా ఇద్దరు చర్చించి ఒక హామీకి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అదే విధంగా Yeah, right, దక్షిణ sir. చైనా సంబంధించినటువంటి సైనిక కార్యకలాపాల విషయంలో కూడా ఈ కీలకమైనటువంటి చర్చలు నియంత్రణకు సంబంధించినటువంటి విషయంలో కూడా రెండు దేశాల మధ్య చర్చలు ఖచ్చితంగా ఫలప్రదం అవటానికి ఈ సమావేశం కీలకం కాబోతోంది. ఈ 2 రోజులు జరిగే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయులు గారు, మురళీ మనోహర్ గారు క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా చూస్తున్నాం అటు జిన్పింగ్ ఇటు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి. రేపు కూడా చర్చలు ఉండబోతున్నాయి. ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఓన్లీ దౌత్యపరంగానే చర్చలు జరగబోతున్నాయా? టారిఫ్లకు సంబంధించే చర్చలు ఉంటాయా? ఇరాన్ వార్కు సంబంధించి ఒక ఎండ్ కార్డు పడే దిశగా ఈ రెండు దేశాలు ఒక అడుగు ముందుకు వేయబోతున్నాయా ఏంటనేది మాత్రం చూడాలి. సో ఇది వాళ్ళ